గౌహతిలో జరిగిన మూడవ టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా 11వ టీ20 సిరీస్ను గెలుచుకోవడమే కాకుండా సిరీస్లో 3-0 ఆధిక్యంతో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ భారత బౌలర్ల ధాటికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లతో చెలరేగి ఆడాడు. భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా సూర్య మరియు అభిషేక్ శర్మలు హాఫ్ సెంచరీలతో రాణించి మ్యాచ్ను ఏకపక్షంగా మార్చేశారు. అయితే ఈ ఓటమి పైన స్పందిస్తూ మిచెల్ శాంట్నర్ ఏమన్నాడంటే, వరుస ఓటములకు మరియు సిరీస్ కోల్పోవడానికి భారత బ్యాటర్ల అద్భుతమైన ఫామ్ ప్రధాన కారణమని శాంట్నర్ను పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటర్లు తమ బౌలింగ్పై ఏమాత్రం కనికరం లేకుండా విరుచుకుపడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మూడో మ్యాచ్లో ఓటమికి క్రెడిట్ భారత బౌలర్లకే ఇవ్వాలని, వారు ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్ తీస్తూ అడ్డుకట్ట వేశారని శాంట్నర్ తెలిపాడు. అంతేకాకుండా న్యూజిలాండ్ జట్టు పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోవడం వల్ల తర్వాత వచ్చిన బ్యాటర్లకు కష్టతరంగా మారిందని, ఇది వారిని కేవలం 150 పరుగులకే పరిమితం చేసిందని ఆయన వివరించాడు. చిన్న మైదానం మరియు వేగవంతమైన అవుట్ఫీల్డ్ ఉన్న ఈ పిచ్పై కనీసం 190 పరుగులు చేసి ఉంటే గెలిచే అవకాశం ఉండేదని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా జస్ప్రీత్ బుమ్రాను ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన బౌలర్గా శాంట్నర్ కొనియాడారు. అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. అలాగే అభిషేక్, కిషాన్ మరియు సూర్యల ఫామ్ టీమిండియా విజయాలకు ప్రధాన కారణమని ఆయన అంగీకరించాడు. ఇంకా ఫైనల్గా భారత్తో జరగనున్న ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్ ఓటమి ద్వారా తమ లోపాలను సరిదిద్దుకుంటామని మరియు గెలుపు కోసం సిద్ధమవుతామని శాంట్నర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.